గత ప్రభుత్వంలో మాకు కరెంటు బిల్లు 600, 700 వచ్చేదండి. ఈ ప్రభుత్వంలో మాకు 1000 రూపాయలు, 1200 వస్తుందండి. బాగా పెంచారండి. కావాలంటే చూడండి మీరే ఒకసారి యూనిట్ కి ఎలా పెంచారో. ఏ సంపద సృష్టిస్తానంటే ఈ విధంగా పేదవాడి మీద, సామాన్యుడి మీద భారం నడ్డి ఇచ్చే భారం వేసి ఇదండి సంపద సృష్టించడం. మీరు పథకాలని కాదు కానీ చాలా ధరలు ఎక్కువైపోయి మొత్తం కరెంటు బిల్లు ఎక్కువైపోయి ఎంత ఘోరంగా వస్తున్నాయంటే అంత ఘోరంగా వస్తున్నాయి కరెంటు బిల్లు. 2022, 2000 మొత్తం పాత అయ్యి అని చెప్పి మేము వాడింది తక్కువ, వచ్చే కరెంటు బిల్లు ఎక్కువ. మరి ఘోరంగా చేస్తున్నాం. ఖజానా ఖాళీగా ఉంది, పథకాలు ఇవ్వలేమని చెప్తున్నారు కదా చంద్రబాబు. ఖజానా ఖాళీ ఉంటే ఒక సామాన్యుడి మీద నటిస్తారండి, భారం వేస్తారా? ఇది ఎక్కడ ఎంతవరకు సామాన్య న్యాయం అండి ఇది? అదేమంటే డోర్ టు మంచి ప్రభుత్వాన్ని పోస్టర్లు అతికిస్తున్నారు మీరు. ఇదండి చెప్పండి, మీరే ఆలోచించండి. ప్రజలు గమనిస్తానే ఉన్నారు. దీనికి సరైన బుద్ధి ఎలక్షన్ లో మీకు ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్తారు. చాలా దారుణంగా ఉందండి. లా అండ్ ఆర్డర్ కూడా లేదు. పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అసలు పథకాల గురించి కాదండి, మినిమం బతకడానికన్నా ఉండాలి కదా. మరి ఈ రకంగా ఇంత దారుణంగా పరిపాలన ఉండిద్దని చెప్పి కల్లో కూడా ఓటేసినందుకు చాలా బాధపడుతున్నాం. సూపర్ 6 ఏమిస్తున్నారండి? నాకు ఒక్క పథకం కూడా రాలేదండి. గ్యాస్ బండ్లు 3 బుక్ చేశానండి, ఒక్క పథకం రాలేదు. అమ్మఒడి తల్లి కొందనం అన్నారు, రాలేదు. ఏ ఒక్క పథకం బస్సులు అన్నారు, రాలేదు. ఏం చేశారండి? ఫీజు రిజర్మెంట్ లేదు, విద్యా దీవెన లేదు, వసంత దీవెన లేదు. ఇంకేంటండి చేసింది ఇది?